ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు బలలో చెయ్యి వేసే ముందు దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేస్తూ ప్రభు బలలో చెయ్యి వేద్దాం. మన అనుదిన పాఠం యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అందులో నుంచే కొన్ని మాటలు చదివిన తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. యెహోషువ రాసినటువంటి గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి 14 వరకు చదువుదాం. ఇంతకుముందు మీకు ఇదే వచనంలో నుంచి కొన్ని పైన 7వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను. మర్చిపోయారా? మర్చిపోయి ఉంటారు. మనిషికి ఉన్నటువంటి ఇదే అది. దేవుడు అది ఇవ్వకపోతే రాత్రిపూట మనకు నిద్ర పట్టదు. మరిచిపోకపోతే రాత్రిపూట నిద్ర పట్టదు. అదంతే. అందుకని ఇది కూడా ఒక భాగ్యమే. కాకపోతే వాక్యాన్ని మర్చిపోవడం మాత్రం మంచిది కాదు. కొన్ని విషయాలు మర్చిపోవడం మంచిది కానీ వాక్యాన్ని మర్చిపోవడం మంచిది కాదు. అయితే ఈ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. యెహోషువ గిబియోను ప్రజలకి సహాయం చేయటానికి గిబియోను ప్రాంతం మీద ఒక 5 రాజులు ఏం చేస్తూ ఉన్నారు? దాడి చేస్తూ ఉన్నారు. ఆ 5 రాజులు గిబియోను మీద దాడి చేసినప్పుడు యెహోషువ యొక్క సహాయాన్ని కోరినటువంటి గిబియోను వాసులకు ఈ యొక్క యెహోషువ సహాయం చేయడానికి బయలుదేరి వెళ్తున్నటువంటి ప్రయాణం అది. అయితే యెహోషువ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మాటలో మీకు ఒక మాట చెప్పాను. యెహోవా దగ్గర సెలవు లేకయే ఇచ్చిన మాట కోసం యెహోషువ యుద్ధానికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఎంతమందితో అంటే 5 బలమైనటువంటి రాజులతో. ఆ 5 రాజ్యాలలో ఉన్నటువంటి బలమైనటువంటి యోధులతో రాజు లేని దేశం ఒకటి బయలుదేరి వెళ్తా ఉంది. ఈ రాజు లేని దేశానికి 5 రాజులు అక్కడ ఉన్నారు. ఈయన కేవలం ఒక నాయకుడిగా ఉండి వారి ఎదుట ఉండి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ మాటతో మీకు ఒక మాట చెప్పాను. కేవలం మనం మనుషులకు ఇచ్చిన మాట కోసం ఎన్నో ఉపద్రాలు ఎదురైనా, ఎంతో కష్టం అనిపించినా కూడా మనం తెగించి ముందుకెళ్తూ ఉంటాం. అయితే దేవుని కోసం ఎన్నో మాటలు, ఎన్నో ప్రమాణాలు దేవునితో చేసి ఉంటాం. ప్రభువా నేను ఇలా బ్రతుకుతాను, ప్రభువా నేను ఈ విధంగా జీవించాలి అనుకుంటున్నాను అని చెప్పిన మాటలు ఎన్నో అలాగే అనుకొని ఉండిపోయాయి. అందుకనే దేవుడు తాను ఇచ్చిన మాట కోసం యెహోషువ అడగకపోయినా ఈరోజు యుద్ధానికి వెళుతున్న యెహోషువకి తోడుగా వెళ్ళినట్లుగా చూస్తాం. అందుకే ఈరోజు ఒక 3 విషయాలు మీరు చదివిన దానిలో ఉన్నాయి. బహుశా నేను అవన్నీ చెప్పలేకపోవచ్చు. ఒక విషయాన్ని ఒకవేళ చెప్తానేమో 12:20 అయ్యింది. అందుకే నేను నా ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు ఎంతమంది ఇప్పుడు చదివారు? అక్క చదువుతూ ఉంటే చాలామంది చదివారా? చదివారు. ఏమర్థమైందో తెలుసా? అందులో 3 విషయాలు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచాడు. ఆ 3 ఏంటి అంటే, ఈ 8వ వచనంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఎవరితో? యెహోషువతో ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. పవర్ ఆఫ్ ప్రామిస్ అని పెట్టుకున్నాను నేను ఇంగ్లీష్లో. వాగ్దానము యొక్క శక్తి అని పెట్టుకున్నాను. రెండవది ఏంటో తెలుసా? దేవుని యొక్క శక్తి. ఆ 9వ వచనం నుంచి కానీ చూస్తే, 10వ వచనం నుంచి కానీ చూస్తే దేవుని యొక్క పవర్ ఆఫ్ గాడ్ అని పెట్టుకున్నాను ఇంకొక టైటిల్. రెండవది దేవుని యొక్క పవర్ చూడగలుగుతాం, దేవుని యొక్క శక్తిని చూడగలుగుతాం. మూడవది ప్రేయర్, పవర్ ఆఫ్ ప్రేయర్ అని రాసుకోండి. ఈ 3 నేను చెప్పలేకపోవచ్చు. ఒకటైతే చెప్పగలనేమో, ఒకటైతే చెప్పగలను. 3 కామన్గా ఉన్నది ఏంటి మీరు ఒకటి గమనించారు? గట్టిగా పవర్. మనలో లేదు కానీ ఎక్కడ ఉంది పవర్? అంటే ఈ టాప్లో వేసుకోవాలి మీరు అన్ని చెప్పిన మాటకి. పవర్. చాలామందికి దేవునికి పవర్ ఉంది కానీ మనకు పవర్ లేదు కానీ పొగరు ఉంటుంది. ఏటుంటుంది? పవర్ లేదు కానీ పొగరు ఉంటుంది. అది పవర్ కాదు. కొంతమంది ఇంట్లో పొగరు చూపిస్తుంటారు. అది పవర్ కాదు, ఉట్టి పొగరు అంతే.
వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని మాటను కొంచెం ముందుకు వెళ్తూ ధ్యానం చేస్తాం. సరే, యెహోషువ 5 రాజులతో యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నటువంటి ప్రయాణాన్ని గురించి దేవుడు ఎంత చక్కగా రాశాడో. ఇందాక కూడా ఓడలో ప్రయాణం కోసం అన్న చెప్తుంటే నేను చాలా సంతోషించాను. మానవుని యొక్క జీవితం యాత్ర ప్రయాణంతో దేవుడు పోల్చాడు. ఇక్కడి నుంచి మనం పరలోకానికి వెళ్తున్నది ఇది ప్రయాణమే. యెహోషువ 5 బలమైన రాజులతో యుద్ధానికి ప్రయాణానికి సిద్ధపడ్డాడు. దేవుణ్ణి అడగలేదు కానీ, దేవుని దగ్గర మొరపెట్టలేదు కానీ, దేవుని కృప, పాటలో పాడాం కదా, ఏ మంచితనం లేకపోయినా, ఏ గొప్పతనం లేకపోయినా, మనం దేవుని కోసం ఏం చెయ్యకపోయినా ఆయన కృపను వర్ణించటానికి అసాధ్యం. యెహోషువ కూడా అలాంటి వాడే. తన ప్రయాణాన్ని ప్రారంభించాడు యెహోషువ. దేవుడు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాడు. మీరు 8వ వచనం చదివారు కదా. అప్పుడు యెహోవా అంటున్నాడు ఇలాగా, వారికి భయపడకు, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. అప్పగిస్తానని చెప్పట్లా. భయపడద్దు యెహోషువ, నేను నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. వారిలో ఎవడును నీ ఎదుట నిలువడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ అండి. ఎంత మంచి వాగ్దానం అంటే, నా జీవితంలో ఒక మాట ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తాను. యెహోషువ యుద్ధానికి బయలుదేరుతున్న క్రమంలో తాను భయపడి ఉండాలి. ఎందుకో తెలుసా? చూస్తే మహాబలాఢ్యులైనటువంటి దేశాలు, ప్రాంతాలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఆ 5 రాజులతో యుద్ధానికి వెళ్తున్నటువంటి యెహోషువ మైండ్ ఎలా ఉండాలి? ఎంతమంది సైన్యం అంటే, వాళ్ళు వచ్చారు, అయ్యా 5 దేశాల రాజులు, 5 ప్రాంతాల రాజులు, వారి సైన్యమంతా మమ్మల్ని చుట్టుకుంది, మాతో యుద్ధానికి వాళ్ళు వచ్చారు అని ఎప్పుడైతే గిబియోను వాసులు చెప్పారో, ఉన్న సైన్యమంతా ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? అంచనా లేదు యెహోషువకి. ఎంతమంది అంటే, ఎంతమంది దేశంలో ఉన్నారో ఆ 5 దేశాల రాజులందరూ కలిసి రాజులు వారి దగ్గర ఉన్న సైన్యం అంతా బయలుదేరి అక్కడికి వచ్చారు. ఇప్పుడు యెహోషువకి అంచనా తెలియదు కాబట్టి ఇప్పుడు యెహోషువ మొత్తం బెటాలియన్ తీసుకెళ్తున్నాడు. ఓసారి ఆలోచించండి. పరిస్థితి అంచనా వేయట్లేదు కానీ, అక్కడ స్థితిని అంచనా వేయట్లేదు కానీ, ఏదో ధైర్యంతో కాస్త ముందుకు అడుగేస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? 1వ అధ్యాయంలో యెహోషువని పిలిచిన దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ విషయం యెహోషువకు తెలుసు. అయినా కూడా మరలా ఒక మాట యెహోషువను బలపరిచింది. మరలా ఆయన ప్రయాణం అయ్యాడు. దేవుడు వారి మధ్యకు వచ్చాడు. దేవుడు వారితో ఉన్నాడు. అప్పుడు చెప్తున్న మాట, యెహోషువ నువ్వు భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఎన్ని మాట మాట్లాడండి దేవుడు అక్కడ? 2 విషయాలు మాట్లాడాడు. యెహోషువ నువ్వు భయపడద్దు, అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా నీ చేతికి, నీ ఎదుట ఎవడు నిలవలేడండి. దేవుడు యెహోషువకే కాదు, ఈరోజు సంఘానికి కూడా అదే మాట చెప్తా ఉంటాడు. సంఘము ఎదుట సంఘము నిలవబడితే ఎవరు దీని ఎదుట ఈ భూ ప్రపంచాలు కూడా నిలవబడలేవు. దేవుని వాక్యం అలా సెలవిస్తుంది. అయితే వాగ్దానంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మీకు తెలియాలి. చాలాసార్లు వాగ్దానం గురించి మనం చెప్పుకుంటాం, అయితే అంత బ్రీఫ్గా చెప్పను కానీ నేను ఇక్కడ కేవలం ఉన్న మాటలు చెప్తాను. ఈ వాగ్దానం ఒక్క మాట నిన్ను ఎంతవరకు నడిపిస్తుంది. యెహోషువ ఎప్పుడైతే ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడో, ఆ ప్రయాణంలో దేవుని మాట అతన్ని ఎంత బలపరిచిందో, యెహోషువలో విశ్వాసాన్ని నింపింది, యెహోషువలో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు దేవుడు ఎందుకు భయపడొద్దు అన్నాడు కదా. ఆయనలో ఎన్నో భయాలు ఉండొచ్చు. ప్రతి మానవ జీవితంలో భయాలు ఉంటాయండి. భయం లేనోడు ఎవడు లేడు. భయం లేదంటే ఆడు పిచ్చోడై ఉండాలి. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఏదో ఒక భయం ఉంటుందండి. అది ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే కుటుంబం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏదైనా కూడా ఒక వ్యక్తి జీవితంలో కొన్ని భయాలు ఎప్పుడు కూడా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? అమ్మ భయపడద్దు అంటున్నాడు, అన్న భయపడద్దు అంటున్నాడు. అందుకే నేను ముందుకు తీసుకెళ్తాను. ఈ ఒక్క మాటతో అతను చేసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవడు నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా అతను చేస్తున్న పని, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడ్డాడండి.
ఎంత గొప్ప విశ్వాసాన్ని కలుగజేస్తుంది దేవుని వాగ్దానం మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాట తోడైందో వినండి, నీ ప్రయాణానికి, నీ ఆత్మీయ జీవితంలో నీ యొక్క ఆత్మవిశ్వాసముతో పాటు దేవుని మాట నీకు కలవాలి. ఎప్పుడైనా ఇది మైండ్లో పెట్టుకోండి. మన ఆత్మీయ జీవితంలో నీకు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, పర్లేదన్నా నేను ఎలాగైనా దాటేస్తానని, ఇది మంచిదే. కాకపోతే నీ ఆత్మవిశ్వాసముతో పాటు దేవుని మాట దానికి తోడైతే కలిగే విజయాలు అద్భుతమైనవండి. అర్థమవుతుందా? నీ ప్రయాణానికి దేవుని మాట తోడైతే కలిగే విజయాలు అద్భుతం అని చెప్తున్నాను ఇక్కడ ఈ వాక్యం ద్వారాగా. యెహోషువ ప్రయాణమయ్యాడు, యెహోషువకు దేవుడు మాట ఇచ్చాడు. అయితే ఆ సమయంలో యెహోషువ బయలుదేరి వెళ్ళిపోతుంటే యెహోషువాని బలపరిచినటువంటి ఆ మాట ఒక రాత్రంతా యెహోషువాన్ని ఆగకుండా ప్రయాణం చేయించింది. మీరు అక్కడ చదివి ఉంటారు. రాత్రంతా వారు ఏం చేశారట, గిల్గాలు నుండి ఆ రాత్రి వారు గిబియోను వరకు నడిచారు. గిల్గాలు నుండి గిబియోను వరకు నడవాలంటే దాదాపు 25 కిలోమీటర్ నుండి 30 కిలోమీటర్ల ప్రయాణము. ఎక్కడో గిల్గాలు నుండి గిబియోను వరకు వెళ్ళాలంటే మనలాగా సీసీ రోడ్లు లేవు, తారు రోడ్లు లేవు, లేకపోతే జగనన్నో చంద్రన్నో వేసిన రోడ్లు ఏవీ లేవు. లేకపోతే మాకులాగా ఇక్కడ ఈ రోడ్డు మీద వేసుకున్న ఆ మట్టి ఇటుకల రోడ్డు అసలు లేదు. ఎక్కడ ఒక రోజు వర్షం పడితే బళ్ళన్నీ అక్కడే ఆగాయి. ఎక్కడ వర్షం పడితే బళ్ళన్నీ అక్కడే ఆగాయి. ప్రయాణం అక్కడ వరకు ఆగింది. ఇప్పుడు అందరూ ప్యాంట్లు ఎత్తి, చీరలు ఎత్తి, ఇలాగెత్తి అలాగెత్తి మొత్తం నడుచుకొని వస్తుంటే ఏంట్రా బాబు ఈ బాధలని అన్న తట్టుకోలేక ఒక 2-3 ట్రాక్టర్లు తీసుకొచ్చి అక్కడ ఏం వేశారు, కొంచెం మట్టి ఏవేవి ఆ ఇటుకలు సిమెంట్ బెడ్లు వేశారు. చూస్తుంటే బాధ అనిపిస్తుంది. నేనేమంటానో తెలుసా, 30 కిలోమీటర్స్ ప్రయాణం గిల్గాలు నుండి గిబియోన్. హౌ క్రిటికల్. ఇందాక అన్న చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ప్రయాణం చూస్తే సుదూరమే, సమయం చూస్తే రాత్రి. అలా ప్రయాణించగలడు ఎవడైనా. క్రైస్తవ ఆత్మీయ విశ్వాసం కూడా అంతేనండి. మన ప్రయాణం కూడా సమయాన్ని చూస్తుంటే ఎందుకబ్బా ఈయన రాత్రి అంతా ఎలా పరిగెడుతున్నాడు, ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది తెలుసా? దేవుని వాగ్దానము, అది రాత్రైనా తన జీవితంలో దేవుని వాగ్దానం కష్టాలైనా పర్లేదు, దేవుని వాగ్దానము ఒక్క మాట 30 కిలోమీటర్లు ఆగని ప్రయాణం. ఒక్కరు అనుకుంటున్నారు, వాళ్ళు వేల మంది యోధులు. ఎన్నో అసలు మీరు ఆ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. అవన్నీ అప్ అండ్ డౌన్స్ అండి. ఆ యెరూషలేం మ్యాప్ చూస్తే, వాళ్ళు వేసిన మ్యాప్ అని చూస్తే గిల్గాలు నుండి వాళ్ళు వెళ్ళే ప్రయాణం గిబియోన్కి వెళ్తే ఎక్కడ సరిగా మనలాగా ఈ రోడ్ వేసి ఉండవు. ఎత్తులు, పల్లాలు, కొండలు, లోయలు. హౌ క్రిటికల్. నాకు అనిపించింది ఇదే కదా విశ్వాస యాత్ర ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం. అందుకే ఒక వాగ్దానము వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపింది, రాత్రంతా వారిని ప్రయాణం చేయించింది. అందుకే ఇందాక అన్న చెప్పిన మాటే, మన జీవితంలో నడక విశ్వాసపు యాత్ర. రాత్రంతా చీకటి, త్రోవ తెలియని పరిస్థితులు, ఎటెళ్ళలో తెలియదు, ఎటెళ్తే ఏమొస్తుందో తెలియదు. మనలాగా ఎలా ఉండదు ఆ దినాల్లో. ఇక్కడ ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు ఉంది, అక్కడ నీరు దొరుకుతుంది, ఇక్కడ నీళ్ళు దొరుకుతుంది, అలా అక్కడ ఆగితే షెల్టర్ ఉంటుంది, రెస్ట్ ఉంటుంది, ఏటుండవు. అరణ్యం, ఎడారి. ఎలా ప్రయాణం చేసావయ్యా యెహోషువ అంటే దేవుని మాట. ఎలా ప్రయాణం చేసావు యెహోషువ అంటే దేవుని మాట. ఒక మాట చదువుతుంటే హృదయం ఉప్పొంగిపోయిందండి. ప్రభువా, ఆ జీవితంలో చీకటి భయాలు ఉన్నాయి, ఏం జరుగుతుందో తెలియదు, ఎదరేమొస్తుందో తెలియదు, కానీ మా ముందు శత్రువు ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? నేను ఈ మాట చదువుతుంటే నా హృదయంలో మా ముందు శత్రువు ఉన్నాడు. చూస్తే రాత్రి, ప్రయాణానికి దూరం, చీకటి. అలా చేయగలవు ప్రయాణం. అప్పుడు నాకు ఇచ్చిన మాట, ప్రభువా నీ మాట అది సుడిగాలి అయినా, అది జడివాన అయినా, ఏదైనా నడిపిస్తాడు. సుడిగాలిలోనైనా, జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలుగించిన దీపము.
నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. సుడిగాలిలో ప్రయాణం సాగుతుందా? సుడిగాలి వచ్చిందో ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు తగ్గిపోయి సుడిగాలిని ఇప్పుడు కొంచెం మనకు తగ్గిపోయి టొరంటోలని ఎక్కడ వస్తాయి, అమెరికాలో వస్తాయి. చూస్తే భయం వేస్తుంది, ఇల్లు లెగిసిపోతున్నాయి. మరి మనుషులు ఉంటారా? సుడిగాలి ఏంటి చూపిస్తే తెలుసా? నీ ఆత్మీయ జీవితం అందులో కొట్టుకెళ్ళిపోద్ది. సుడిగాలిలో ఏ వ్యక్తి నిలవబడ్డం కష్టం, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మాట నిన్ను నిలబెడతాది, విశ్వాసాన్ని నింపుతుంది, భయాన్ని దూరపరుస్తుంది. ఆ మాట నాకు నచ్చిందండి. గిబియోను ఉండే స్థలం ఏంటో తెలుసా? శత్రువు, అదొక యుద్ధ రంగానికి వెళ్తున్నాడు, పోరాడాలని వెళ్తున్నాడు. అయితే రాత్రంతా నడాలి కదా అనేసి అలసట అనే ఒక బలహీనత మనకు ఎదురవుతుందండి. ఏటట మీరు వింటున్నారా? ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మీకు అందరికి కూడా దేవుని నామములో ఇంగ్లీష్లో తర్వాత ఇలాంటి పదాలు వాడాలి, కానీ ఇప్పుడు రాదు, నేర్చుకుంటాను. అలసట అనేది ఈ 30 కిలోమీటర్ల ప్రయాణంలో ఎవరికి రాదు చెప్పండి మీరు? ఆ అలసట మన బలహీనత. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? ఆ బలహీనతని ప్రయాణాన్ని ఆపుతుంది, ఆ బలహీనతని ఆత్మీయ జీవితాన్ని ఆపుతుంది. ఆగుదాంలే, కొంతసేపు ఉందాంలే, తర్వాత వెళ్దాంలే, ప్రార్థన అయ్యాక వెళ్దాంలే, పాటలు అయ్యాక వెళ్దాంలే, అరే అన్న కీర్తన చెప్పిన తర్వాత వెళ్దాంలే, లేదులే ఇంకో పాట ఉంది తర్వాత వెళ్దాం, బల్ల మెసేజ్ చివరిలో ఇంటే చాలు, మనం బల్లలో చెయ్యి వేసేయచ్చు, పర్లేదులే, ఇంకా ఉన్నారు. కానుకల టైంలో వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, శివర ప్రార్థనకు ఆశీర్వాదం వస్తుంది. నాయన ఉన్నారా? శివరి నీకు సాధించిన అది చివరి బ్యాచ్ ఉన్నారా? అలసట. ఈరోజు మటన్ వండుకోవాలి కానీ ఇక్కడ చికెన్ ఎడుతున్నారు. కొంతమందికి డౌట్, అసలు యాక్చువల్లీ మేము మటన్ తినమండి, ఫిషే మాకు రోజు అంటే అది ఉండిపోయి వండుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలసట. ఇంకొక బలహీనత నీరసం. చెప్పండి. మా నాన్న ఎక్కువ పదం వాడుతుంటాడు, లైన్కి ఏమైనా వెళ్ళమంటే నీరసంగా ఉందంటాడు. నీరసం, అలసట చెప్పాలి. ఈ రెండు ఆత్మీయ విశ్వాస జీవితంలోని బలహీనతలు. నీ విశ్వాసాన్ని ఆటంకపరిచేవి, నీ తొందరపాటికి, నీ వేగిరపాటికి, నీ సిద్ధపాటికి. ఇవన్నీ మానవ బలహీనతలండి. అరే నీ ముందు శత్రువు గిబియోను ప్రాంతాన్ని పట్టుకుని నీ కోసం, వాళ్ళ కోసం సహాయం చేస్తారన్నా, వారి కోసం మాట ఇచ్చావు. ఇదిగో ఈ ప్రయాణంలో ఒకవేళ నువ్వు ఉండిపోతే గిబియోనుని వారు స్వాధీనం చేసుకుంటారు. దాంతో నువ్వు నిబంధన చేసుకున్నావు కదా, ఆ దానితో నిబంధన చేసుకున్నటువంటి ఆ ప్రజలను కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా. లోకంలో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఈరోజు పోరాడవలసిన బాధ్యత మనది. ఈరోజు యెహోషువ వెళ్తున్నాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని బయలుదేరుతున్నాడు. అందుకే నేనేమన్నా తెలుసా? దేవుని మాటను నమ్మి, వినండి, దేవుని మాటను నమ్మి చీకటి అయినా రాత్రైనా పర్వాలేదు అని ఎవడైతే అడుగు ముందుకేస్తాడో, ఎవరైతే ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తారో వారి జీవితంలో ఒక ఉదయం ఉంటుంది, వారి జీవితంలో ఒక విజయం ఉంటుంది. చెప్పండి. చీకటి అయినా పర్వాలేదని చెప్పి దేవుని మాటను, వాగ్దానాన్ని పట్టుకొని ఎవరైతే ముందుకు ఆగకుండా అడుగేస్తాడో వాడి జీవితంలో ఒక ఉదయం ఉంటుంది, వాడి జీవితంలో ఒక విజయం ఉంటుంది. అర్థమైందా? ప్రాసలో కొట్టుకెళ్ళిపోతున్నావు కానీ నీకు ఎక్కడో సరైన డైలాగులు దొరుకునుకుంటున్నారా? అలా డైలాగులు అడుగుతాం మనం దేవుణ్ణి. ప్రభువా ఉదయానికి విజయానికి ప్రభు అంటే దేవుడు ఇస్తాడు. చెప్పాను కదా, దేవుని యొద్ద ఒక మాట సంపాదించుకొని ఎవరైతే ముందుకు అడుగు వేస్తారో వారి ప్రయాణంలో విజయము తథ్యమండి. నువ్వు అనుకుంటున్నావా 30 కిలోమీటర్లు ఒక రాత్రి, అది సమయం. ఆలస్యమైన విజయం తథ్యం, ఆలస్యమైన విజయం తథ్యం. కానీ ముందుకు అడుగేసినోడికే విజయం. ఆగిపోయినోడు కాదు, అలసట అన్నోడు కాదు, బలహీనత అనేవాడు కాదు. మీకు ఒక మాట చెప్పాలండి, దేవుని వాగ్దానం నా జీవితంలో విశ్వాసాన్ని నింపింది, దేవుని వాగ్దానం నా జీవితంలో విజయాన్ని ఇస్తుంది.
అంత మాత్రమే కాదు, రాత్రి అనే ఈ చీకటి భయాలన్నిటిలో నుంచి దేవుని వాగ్దానము నాలో ధైర్యాన్ని ఇస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, అది చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. ఇశ్రాయేలీలు ఈజిప్టు దేశంలో, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత మోషేని దేవుడు పంపించాడు. మోషే ద్వారాగా 10 అద్భుతాలు చేయించాడు. 10 అద్భుతాలు చేసిన తర్వాత చివరి దినంలో అర్ధరాత్రి ఆ ఐగుప్తు దేశం అంతా కూడా అల్లకల్లోలం. ప్రతి ఇంటిలో ప్రతి పెద్ద కుమారుడు చనిపోతున్నాడు. ప్రతి ఇంట్లో ఒకడు చనిపోతున్నాడు. మీరు వినండి, 12వ అధ్యాయంకి రండి ఒకసారి. ఆ రాత్రి జరిగిన సంగతి అర్ధరాత్రి వేళ 12వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాం తెలుసా? ఫరో పిలిచాడు, నాయనా మోషే, నీ ప్రజలను తీసుకొని నువ్వెక్కడైతే వెళ్తానని చెప్పావో అక్కడికి నువ్వు వెళ్ళిపో. మీరు ఎక్కడైతే మీ దేవునికి ఆరాధించబడిన స్థలం అని చెప్పారో మీ ప్రయాణం చేయండి, మీరు వెళ్ళిపోండి, మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మొత్తం ఒక్కరు కూడా ఉండడానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. వాళ్ళ ప్రయాణం ఎప్పుడు సాగిందో తెలుసా? అర్ధరాత్రి వేళ వారి ప్రయాణం సాగింది. నీకు విషయం తెలుసా? 12వ అధ్యాయం తీయండి, 27వ వచనం చదవండి. 37. వినండి, దేవుని మాటతో నీ జీవితం ఒకవేళ ముందుకు కొనసాగగలిగితే మన దేవుడు చేసే అద్భుతాలు వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నేను ఈ మాట చదువుతుంటే మీ మనసులో పెట్టుకోండి, అర్ధరాత్రి వేళ ఈజిప్ట్లో ఏం జరుగుతుంది? అల్లకల్లోలంగా ఉంది. ఇంటికి ఒకడు చచ్చిపోతే ఏడుపులు గోల. ఫరో కొడుకుతో పాటు మొత్తం వెళ్ళిపోయారు, అందరూ చచ్చిపోయారు. ఓ పక్క చావు మేళ జరుగుతుంది. ఫరో పిలిచి అంటాడు, మీరు వెళ్ళిపోండి రా బాబు అంటే, వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఉన్న పాటున ఆ రాత్రికి రాత్రి రామసేసు అనేటువంటి ఆ ప్రాంతం నుండి ఎక్కడికి వచ్చారు? సుక్కోతుకు ప్రయాణం వచ్చారు. 6 లక్షల మంది కాక పిల్లలున్నారు, వారికి ఉన్న ఆస్తులున్నాయి, వారికి ఉన్నటువంటి ఎద్దులు, గాడిదలు, బోళ్ళంత సంపద ఉంది. ఎక్కడి నుంచి ప్రయాణం తెలుసా? రామసేసు నుండి సుక్కోతుకు వారు ప్రయాణమై వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారో తెలుసా? ఆ రాత్రే ప్రయాణమై వెళ్ళారు. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 30 కిలోమీటర్లు. అర్ధరాత్రి అంటే ఎప్పుడు? మిడ్నైట్, ఆల్మోస్ట్ 12 తర్వాత. నిజంగా దేవుని మాటలు ఆలోచిస్తూ ఉంటే ఒక బానిసత్వపు స్థలం నుండి తాత్కాలికంగా అక్కడి నుంచి బయటపడటానికి సుక్కోతు అనే ప్రాంతంకి వెళ్ళి వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. ఇక్కడ ఉంటుంది 13వ అధ్యాయంకి రండి, 13వ అధ్యాయంకి రండి. అక్కడ ఉంటుంది 13వ అధ్యాయంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే 20వ వచనం చదవండి. రామసేసు నుండి సుక్కోతుకు వచ్చారు. రాత్రిపూట చక్కగా 30 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? సుక్కోతు నుండి యాతాముకు ప్రయాణమై వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆగిపోతే దేవుడు 14వ అధ్యాయానికి వచ్చేసరికి 1వ వచనం అంటాడు, ఆ సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఆ ఫిహాషీరోతు అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. ఇది యాతాము నుండి ఎంత దూరం తెలుసా? ఇది ఒక 50 కిలోమీటర్లు. దాదాపుగా ఒక 120 కిలోమీటర్లు ఒక 3 రోజులు ప్రయాణం చేశారు. అక్కడాగి ఈలోగా వెనకతల వస్తున్నారు. అందుకనే నేను చెప్పే మాట ఏంటి అంటే, అదే అరణ్యంలో ఆ రోజు నుండి వారి ప్రయాణాలు చూస్తూ ఉంటే హౌ క్రిటికల్ అనిపించిందండి. ఓ పక్క శత్రువు, ఓ పక్క ముందు చూస్తే ఏంటో తెలియదు, అడ్రస్ తెలియదు, అక్కడ ఎలాగ వెళ్ళాలి. అక్కడి నుంచి రామేశ్వరం సుక్కోతుకు వచ్చారు, సుక్కోతు నుండి యాతాంకి వచ్చారు. దేవుడు అంటాడు, అలా కాదు కానీ వీళ్ళు తీసుకెళ్ళి సముద్రం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆ ఫిహాషీరోతు అనే ప్రాంతానికి తీసుకుని అక్కడ ఉండండి. ఏం చేస్తావు? దేవుని మాట చప్పున వారి ప్రయాణం కొనసాగినప్పుడు ఎర్ర సముద్రం నీ ముందున్నా కూడా దేవుడు దానిని పాయలు చేయగలిగినటువంటి సమర్థుడు. అందుకే నేను ముందుకు చెప్పుకొని వెళ్ళిపోతాను. ఇంత ప్రయాణం 3 రోజులు జర్నీ జరిగింది కదా, ఈ 120 కిలోమీటర్ల జర్నీ జరిగింది కదా. ఆ రాత్రి 14వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటన మనకు తెలుసు. 14వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? 14వ అధ్యాయంలో చూస్తే మొత్తానికి వెనకాతలీలు ఉన్నారు శత్రువులు. ముందేమో
సముద్రం అక్కడ చదువుతాను చూడండి, 14 అధ్యాయంలో చూస్తే 20 వచనంలో, అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించును. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చను గనుక ఆ రాత్రంతా ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. వినండి, ఆ రాత్రి సముద్రంలో వీళ్ళు ప్రయాణం కొనసాగించారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. వీరు ప్రయాణం కొనసాగింది. దాదాపు వీరి ప్రయాణం ఒక 10 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. ఈ ప్రయాణంలో రాత్రంతా వారు నడిచారు. ఈ రాత్రంతా వారు నడిచినప్పుడు దేవుడు వారికి ఎంత చక్కగా వెలుగుగా ఉండి వారు నడిపించాడండి. ఎందుకో తెలుసా? వారి జీవితంలో ఒక వాగ్దానం ఉంది. వారి జీవితంలో ఒక వాగ్దానం, ఒక మాట దేవుడు ఇచ్చాడండి. ఆ మాట కోసం దేవుడు చేస్తున్న పని చూసారా? అక్కడ వీళ్ళు కలవరం వస్తుంది, వీళ్ళకి అలసట వస్తుంది, వీళ్ళకి నీరసం వచ్చేస్తుంది. మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? ఇందుకేనా ఈ అరణ్యంలో మేము చచ్చిపోవాలా అంటే దేవుడు చెప్పిన మాట అద్భుతం. మోషేతో అంటున్నాడు, మోషే నీవు ఓరక నిలుచుండే, అంతే. మీరు ఓరక నిలుచుండి మౌనంగా ఉండి చూడండి. దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవండి. ఎందుకు చెప్పాడో తెలుసా మాట? దేవుడు తన మాట అబ్రహాముతో ప్రమాణం చేశాడు. 430 సంవత్సరాల తర్వాత నీ పిల్లల్ని తీసుకొని కనానుకు తీసుకెళ్తానంటే సముద్రం వచ్చిందని ఆపేస్తాడా? సముద్రం వచ్చిందని ముంచేస్తాడా? నవ్వరండి. ఆటంకం వచ్చిందని నువ్వు ఆగిపోతావేమో, నిన్ను జుట్టు పట్టుకొని అవతలకు తీసుకెళ్తాడు. పిల్టి పట్టుకొని అవతలు తీసుకెళ్తాడు. ఇంకా వెళ్ళలేదంటే అక్కడ నువ్వు ఉండిపోతావు. తీసుకెళ్ళి ఇసురుతాడు అవతల నిన్ను. సముద్రం వచ్చిందని బలహీనత అడ్డొస్తుంది, అవిశ్వాసం, సనుగు అడ్డొస్తుంది. ఈరోజు దాన్నే చూస్తున్నారు. కానీ అరే, అర్ధరాత్రి పూట నా దేవుడు ఆ ఐగుప్తులో నుంచి 3 దినాలు నిన్ను ప్రయాణం చేసి తీసుకొచ్చినప్పుడు కాపాడాడే అనే విజ్ఞత లేదే వాళ్ళకి. అరే, నువ్వు 3 దినాలు ఎలా ప్రయాణం చేస్తావు? సముద్రం ఒడ్డు వరకు కూడా. నీ వెనక వాడిని తరమడని నీకేమన్నా గ్యారంటీ రాసిచ్చాడా? ఈ 3 దినాలు కాపాడిన నీ దేవుడు, నేను రాసుకున్నాను అక్కడ, ప్రభువా ఈ 3 దినాల ప్రయాణం, ఈ యాత్రలో, ఈ 3 దినాల ప్రయాణంలో కాపాడిన దేవుడిని వాళ్ళు ఎందుకు మరిచిపోయారు అంటే ఒక బలహీనత. అదేంటో తెలుసా? అవిశ్వాసం అనే బలహీనత, ఒక అలసట. మరి మేము ప్రయాణం చేయలేంలే. నా జీవితంలో ఎన్నో వచ్చాయి తెలుసా? చాలా అలాంటి వచ్చాయి. నేను ఆగిపోదామనే పరిస్థితులు నాకు వచ్చాయి. వద్దులే ఇంకా ఈ పరిచర్య, వద్దులే ఈ యొక్క పని వద్దులే. ఎందుకో తెలుసా? తెల్లవారి మందిరానికి వెళితే ముఖం చూస్తే చేదరింపు మాటలు. అరే, ఈడు వస్తుంటే అలా ఇటుకుంటే సిగ్గులేనోడు వస్తున్నాడు చూడండి రా అనే మాటలు వినబడేటట్లు. ఒరే, యూట్యూబ్లు చూసి వాక్యాలు చెప్పుకుని వస్తున్నాడు రా చూడండి రా మాటలు. ఇటు పక్క సేవకుడు, ఇటు పక్క నేను, నాకు వినపడాలని అనే మాటలు. అరే, ఈడు పిల్లల్ని కూడా పెంచడం చేత కాదురా అనే మాటలు. నీకు తెలుసా? దేవుని మాట నన్ను బలపరిచిందండి. దేవుని వాగ్దానం ఎన్నో. నా మీద వేసే కంప్లైంట్లు 100. చదువు లేనోడని కంప్లైంట్ చేశారు. ఆయన ఏ రోజు నేను చాలాసార్లు బాధపడ్డాను. కానీ నాకేం మాట నిలబెట్టిందో తెలుసా? దేవుని మాట. ఓ రోజు చదువుతున్నాను వాక్యం, గుండె నిండా బాధ ఉంది, ఏడుస్తున్నాను. ప్రభువా ఏడ్ చేయాలి ప్రభు అని పేర్లు పెట్టి మరీ ప్రార్థన చేసేస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాను. వాక్యం తీసి చదువు మాట్లాడుతుంటే ఎబ్రీ పత్రిక 10:30-31 మాట్లాడుతున్నాడు. స్టీఫెన్, పగ తీర్చుట నా పని. పగ తీర్చుట, నువ్వెందుకురా పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? పగ తీర్చుట నా పని, నువ్వు మౌనంగా ఉండు. యెహోవా చేతిలో పడుట అది భయంకరం. నమ్ముతారా? ఆ ఒక్క మాట నన్ను నిలబెట్టిందండి. ఒక్క మాట నిలబెట్టింది. నాకు తెలుసు మీ జీవితాల్లో కూడా ఆ ఒక్క మాట ఉందని నేను నమ్ముతున్నాను. ఎక్కడున్న చాలామందిలో ఆ ఒక్క మాట ఉంది. నేను వద్దులే, దేవుణ్ణి విడిచిపెట్టేద్దాంలే అనే అనుకునేవారు చాలామంది లేరా? సమస్యలు వచ్చాయి ఆగిపోదాం అనుకునేవారు చాలామంది లేరా? నేనేమంటానో తెలుసా? ఒక వాగ్దానం నాలో విశ్వాసాన్ని నింపింది. ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నాను.
అయినా పర్లేదు, ఏడుస్తూ ఉంటాను దేవుని దగ్గర. నేను ఎందుకన్నా తెలుసా? ఒక అడుగు ముందుకేయి, ఒక అడుగు ముందుకేయి, ఒక ప్రయాణంలో ఒక అడుగు ముందుకేయి. అడుగేస్తే కాళ్ళు లాగేవారు ఉండరు అనుకుంటున్నారా? ఉంటారు. ఎంత ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా లాగేవారు ఉంటారు. అయినా పర్లేదు. ఎందుకో తెలుసా? జీవితంలో ఓ మాట ఉంది. మీకు ఒకటి తెలుసా? ఈ ప్రపంచంలో ఏదైనా అంతమైపోతుంది, కానీ దేవుడు ఇచ్చిన మాటకి అంతం లేదండి. ఎందుకో తెలుసా? ఈ వాగ్దానము నీ గురించి, నా గురించి అది ఇప్పటిది కాదు, ఎప్పుడో ఉంది. ఈ సృష్టి ప్రారంభము కాకముందే ఉంది. అది ఎలా అంతమైపోతుంది? నువ్వు వాగ్దానాన్ని నిరర్ధకం చేసే శక్తి ఈ మానవుడు, ఈ ప్రపంచంలో ఎవడికి లేదు. అయితే అది మనలోనే ఉందని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు. వాగ్దానము ఆ రాత్రి యెహోషువని దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశ్వాసాన్ని నింపిందండి. ఎప్పుడైతే విశ్వాసాన్ని నింపిందో, రాత్రంతా ప్రయాణం చేసినోడు ఎలా యుద్ధం చేయగలడు అనిపించే ప్రశ్న దగ్గర ఆగిపోయింది తెలుసా? మనకు వ్యాన్ ఉంది, బాగా పక్కనే డ్రైవింగ్ చేసి ఒక 10 మందిని మనం వేసుకొని వెళ్తే అక్కడ మనకు అలసట వచ్చేస్తుంటుంది. పాపం బండి తీసుకెళ్తుంది, డ్రైవర్ తీసుకెళ్తాడు, పెట్రోల్ మాత్రం మనకి పక్కనోడికి అలసట వచ్చేది. యెహోషువ ప్రయాణం ఎలాంటో తెలుసా? ముందు శత్రువునే చూస్తున్నాడు యెహోషువ. నీ ముందు ఎప్పుడైనా ప్రయాణం ఆగిపోయిందంటే, నీ ముందు సాతాను అనేవాడు ఉన్నాడని చూడగలిగిన రోజు నీ ప్రయాణం ఆగదండి. నిన్ను దేవుడు ఓడిపోనివ్వడండి, అంతే. దేవుని మాటలు నన్ను ఎంత బలపరిచాయి. నేను అక్కడ రాసుకున్నాను. 3 రోజులు వాళ్ళు ప్రయాణం చేశారు, రాత్రంతా ప్రయాణం చేశారు. నాకు అనిపించింది ప్రయాణంలో ఆలస్యమైన, అందుకే నేను ఇందాక చెప్పాను, అద్భుతాలు చూస్తావు. నీ ప్రయాణం ఆలస్యం కావచ్చు, కానీ నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు. అదే వాగ్దానం ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ వాగ్దానము పట్టుకొని నడిచిన ప్రతి విశ్వాసి జీవితానికి అబ్రహామును అందుకే ఆ మోడల్గా, మాదిరిగా ఉంచాడు. అబ్రహాముకు ఫెయిల్యూర్స్ లేవనుకుంటున్నారా మీరు? బోల్డ్ అని ఉన్నాయి అక్కడ. ఎన్ని ఆటంకాలు అధిగమించాడో, కానీ ప్రతిదాన్ని సపరేట్ చేసుకుంటూ వెళ్ళాడు. నీ జీవితంలో ప్రతిదీ సపరేట్ చేసుకుంటూ వెళ్తేనే ఒకరోజు వాగ్దానం నీ జీవితంలో నిరర్ధకము కాకుండా, నిరుపయోగము కాకుండా నీ జీవితంలో నెరవేర్పు అవుతుంది. ఇప్పుడు కార్యసిద్ధి దాల్చిందండి యెహోషువ. అదే చదువుతున్నాను, ముందుకు రండి. ఎప్పుడైతే ఆ రాత్రి యెహోషువ ప్రయాణమై వెళ్ళాడో, హఠాత్తుగా వారి మీద పడ్డాడట. ఎంత ధైర్యం వచ్చింది? ఎంత ధైర్యం వచ్చింది? అసలు సాధ్యమేనా? 5 రాజులు, ఈ యోధులు, బలమైన వాళ్ళు, ఇక ప్రయాణం చేసి 1 గంట రెస్ట్ తీసుకొని వెళ్దాం అనలేదండి. 1 గంట అర్థమవుతుందా అన్న? అర్థమవుతుందా? 1 గంట రెస్ట్ తీసుకొని వెళ్దాము అని అన్నాడా? అనలే. వెళ్ళి హఠాత్తుగా వారి మీద పడ్డాడు. అందుకనే దేవుని వాగ్దానమే ఇవన్నీ చేస్తా ఉంది. చదివేస్తాను, త్వరగా చెప్పేస్తాను. కాబట్టి ఆ యెహోషువ ఏం చేసేది? హఠాత్తుగా వారి మీద ఆ రాత్రంతా నడిచి పడ్డాడు. అందుకనే నేనేంటన్నా సార్, వాగ్దానము నీకు బలాన్ని ఇస్తుంది, వాగ్దానము నీకు గొప్ప శక్తినిస్తుంది. ఈ వాగ్దానము నిన్ను ఎంత గొప్ప ఉద్యమాన్ని ఇస్తుందంటే, ఇక వెళ్ళి ఆలస్యం చేయలేదండి. వాగ్దానము ఎప్పుడైతే దేవుని దగ్గర పొందుకున్నాడో, ఓ మాట అన్నాడో, భయపడొద్దన్న మాట, వాళ్ళందరూ నీకు ఇస్తానన్న మాట, అది పట్టుకొని ఇప్పుడు యుద్ధంకి వెళ్ళాడు. ఇప్పుడు ఏది పట్టుకొని యుద్ధంకి వెళ్ళాలి? అరే నీ ఆయుధం కాదు, నీ బలం కాదు. మోషే అక్కడ సముద్రం దగ్గరికి వస్తే, మోషే అందరూ తిట్టుకుంటున్నారని చూస్తుంటే, ఎందుకు మోషే చూస్తావు? నీ చేతిలో ఉన్న ఆ కర్రని ఆ సముద్రం వైపు అద్దండి. మన చేతులు అసలు ఉన్నాయో లేదో మనకు డౌట్లు ఉన్నాయా? తలలోపట్లేదంటే, లేదు తమ్ముడు, నువ్వేమన్నా మాకు కొంచెం అరేంజ్ చేయాలంటావా? మేము చేస్తున్నది అదే. నీ చేతిలో విశ్వాసమైన ఆయుధాన్ని ఇవ్వడానికి వాగ్దానమైన ఈ మాటను మేము ప్రకటిస్తున్నాం.
మీ చేతిలో యుద్ధం చేయడానికి, సాతానుతో పోరాటం చేయడానికి, సమస్యలతో పోరాటం చేయడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒక్క మాటేనండి, 1000 మాటలు కాదు, ఒక్క మాటే. భక్తులు పాడుతారు కదా, ఒక్క మాట చాలు ప్రభా అన్న. ఈ పాటలు పాడితే స్వరం పోతుంది. ఒక్క మాట చాలు ప్రభా, ఒక్క మాట చాలు ప్రభా అంటాడు. ఎందుకంటే ఒక్క మాట ఒక జీవితానికి సరిపోద్దండి. మనకున్నదే ఒక జీవితం, ఆ జీవితానికి ఒక మాట చాలు, చాలు. అంతకుమించి ఇంకేం కోరుకోవాల్సిన అవసరం లేదండి. ఈ జీవితానికి దేవుడి మాట ఒకటి చాలదా? ఒక జీవితానికి ఒక మాట మాట్లాడు ప్రభు అంటే దేవుడు మాట్లాడిన వారు చాలామంది ఉన్నారా? నాతో మాట్లాడు ప్రభు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మాట్లాడకపోతే మార్గం ఏంటి? గమ్యం ఏంటి? ఎటు వెళ్తావు? ఎవడితో ఎక్కడ ఓడిపోతావో తెలీదు. నిన్ను ఓడిపోనివ్వడు. నీకు ఓటమి లేకుండా చేయటానికి, ఓడిపోనివ్వకుండా ఉండటానికి వాగ్దానాన్ని బైబిల్లో పెట్టాడండి. లేకపోతే ఓడిపోతామండి, లేకపోతే ఓడిపోతాం. ఇప్పుడు నడిచి వారి మీద పడ్డాడు. ఇప్పుడు దేవుని శక్తి ఏంటో చూపిస్తున్నాను. నేను చెప్పాను, మన ప్రయాణానికి దేవుని మాట ఉంటే దేవుడు పవర్ని ఎలాగ వాడుతాడో ఇక్కడ చూస్తారు మీరు. ఎక్కడ? గిబియోన్లో చూస్తారు. గిల్గాల్ నుంచి వచ్చారండి మీరు, గిల్గాల్ నుంచి వచ్చారు. మళ్ళీ ఇంకా అక్కడ ఉండకండి, గిల్గాల్ నుంచి వచ్చేసి గిబియోన్లోకి వచ్చారు. ఇప్పుడు గిబియోన్లోనే ఇప్పుడు అసలైన పోరాటం ఉంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయింది ఏడు తెలుసా? గిబియోను వాసులకి సహాయం చేయాలా, నీ పక్కనున్నోడికి సహాయం చేయాలా, నీ తోటివాడికి సహాయం చేయాలా, నీ పక్కనున్న ఇరుగు పొరుగులకి నరకంలో నుండి బయటికి తీసుకొని రావాలా, వాళ్ళ తరపున నువ్వు పోరాడాలా. నీకోసం నువ్వు పోరాడుకుంటే సుఖం ఏటుంది? నీ పక్కనున్నోడి కోసం పోరాడి చూడు, నీ దేవుని కోసం పోరాడి చూడు, నీ జీవితాన్ని అందలం ఎక్కిస్తాడండి. శిష్యులు అంటారు, ప్రభా మేము సమస్తాన్ని వదిలేసాం ప్రభా. ఎవరి కోసం వదిలేసాం తెలుసా? నీకోసమే అంటున్నాడు పేతురు. మా కోసం అనుకుంటున్నావా? మా అన్నదమ్ములు వదిలేసాం, మా అక్క చెల్లెళ్ళు వదిలేసాం, మా ఆస్తులు వదిలేసాం, కొంతమంది వదిలేసాం కానన్నా అని అంటుంటారు చివరిలోనే. వదిలేసాం కానీ మళ్ళీ అటువైపే అసలు ఆ ఆస్తిపాస్తులు ఉంటే ఈరోజు ఎలాగుందో అనుకుంటారు మీరు అని అంటారా? ఏడు చేస్తామో తెలిసి తెలియని అమాయకత్వంలో మేము ఇచ్చేసామంటారు కొంతమంది. కాదు కాదు కాదు, దేవుని కోసం ఈరోజు నువ్వు పోరాటం చేయాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పోరాటం చేయాలి. లోకంలో నశించిపోయిన ఆత్మలు చాలా ఉన్నాయి కదా, పోరాటం చేయకుండా ఎలాగుంటావు? కొంతమంది ఎల్రా 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 ఫైట్ చేయరంటాడు, ఈడు ఇక్కడే ఉంటాడు. ఎల్రా అంటే ఈడే. చాలామంది ఉంటారండి అలాగా. అన్నా నువ్వు వెళ్ళన్నా అంటాడు, అన్నా నువ్వు వెళ్ళన్నా అడుగుతాడు, మాట్లాడంతాడు. ఈడు బయట నుంచే మాట్లాడగానే ఆడికి వెళ్తే కొట్టేస్తాడు, ఆడి దగ్గరికి వెళ్తే కుమ్మెత్తాడు. ఈడు వెనక నుంచి తోస్తుంటాడు కానీ ముందుకెళ్ళి సాహసం చేసి ధైర్యంగా వెళ్ళి మాట్లాడే సత్తా వీడికి పొరపాటున అక్కడికి వెళ్ళి వాడికి ఏదైనా చెందుకోవాలి. అసలు నేను ఎల్లుంటాను అసలు కుంభిద్దునాను అంటారు. ఇలా టోల్ బోల్డ్ మంది. వెనకాతలు ఉన్నోడు మాత్రం ఎల్లు అంటాడు కానీ వీడు మాత్రం దేవుని కోసం పని చేయడు, దేవుని కోసం పోరాటం చేయడు, దేవుని కోసం రాడు, పాట పాడు, ఆటలాడు, ఏడు చేస్తాడు. ఓన్లీ వెనకాతలో వెళ్ళనా నువ్వు చేయగలవన్నా అంట. కానీ టైం వచ్చేసరికి ఫోన్లో నీరసంగా ఉన్నాడు కదా, అన్న నా తరపు మీరు పని చేయాలంటే నాకు నడువు నొప్పి, నాకు కాళ్ళు నొప్పి, నాకు అసలు ఆ విద్యలే రావంతాడు. చాలామంది ఉన్నారండి. మన అంశం అది కాదు కానీ ఊరికే చెప్తున్నాను. ఈరోజు ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకొని ఆ ప్రయాణం కొనసాగిందో మీకు అందరికీ ఓ మాట అక్కడ చూపిస్తాను. ఆ రాత్రి అంతా నడిచి వారి మీద హఠాత్తుగా పడితే ఈ దేవుడిని అలసట చూడ్డా. నాకు ఈ మాట ఎంత నచ్చిందండి. చదవండి మీరు వాక్యాన్ని. నీ దేవుడిని నీ అలసట చూడ్డా, నీ నీరసాన్ని చూడ్డా. నువ్వు ఓడిపోతే చూస్తుంటాడా? నీ ఇక్కడ ఉంటే ఎప్పుడైతే మీద పడ్డాడో దేవుడు సీన్లోకి వచ్చాడండి. వచ్చాడా? డౌట్గా ఉందా? డౌట్ ఏం లేదు. అక్కడ ఏమన్నా సార్, అప్పుడు యెహోవా వీళ్ళు ప్రయాణమయ్యారు, యుద్ధం జరుగుతుంది, ఎల్లి మీద పడ్డారు. అప్పుడు యెహోవా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా?
నువ్వు వాగ్దానాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తుంటే బలహీనత అనిపిస్తుంది, అరే నీరసం అనిపిస్తుంది. అయితే యుద్ధ రంగంలో అడుగుపెట్టిన తర్వాత యెహోషువతో పాటు ఏ ఒక్క యోధుడు వెనక్కి చూడకుండా, ఈ ప్రయాణం ఒక్కడితో కాదండి, ఈ యుద్ధం ఒక్కడితో కాదండి, ఈ యుద్ధంలో ఏ ఒక్క వ్యక్తి బలహీనుడు కాకూడదు. అందుకనే ఈరోజు దేవుడు ఎవడో ఒకడు బలహీనుడు ఉంటాడు, ఎవడో నీరసం ఉన్నోడు ఉంటాడు, ఎవడో ఒకడు వెనక్కి లాగేవాడు ఉంటాడు. ఈరోజు దేవుడు సీన్లోకి వచ్చాడు. వాళ్ళ మధ్యకు వచ్చి అప్పుడు యెహోవా ఏం చేస్తున్నాడు తెలుసా? విచిత్రం అనిపిస్తుంది. ఏం చేశాడు చదవండి. ఇదేంటిది? దేవుడు ఇదే కొత్తగా ఉంది కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని ఎలా చేస్తున్నాడు? నువ్వు వాగ్దానం పట్టు. ఇందాక నేను నా సాక్ష్యం ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు వాగ్దానం పట్టు, ఆ వాగ్దానం పట్టి నీ ప్రయాణం కొనసాగించు. ఎదుటోళ్ళ మధ్యన ఇప్పుడు జరుగుతున్న కలవరం ఎలాగొంది తెలుసా? ఆ సినిమా మా సినిమాలాగా ఉంటుంది. ఆ సినిమా ఇప్పుడు కలవరం స్టార్ట్ అయింది. ఎవరికిరా అంటే ఇక్కడ ఏడు జరుగుతుందో తెలియదు, వాళ్ళ మధ్య కలవరపరుస్తున్నాడు అందరినీ కూడా. యుద్ధం ఎలా చేస్తారు వాళ్ళు ఊహించారా? యుద్ధ రంగంలో కలవరం వస్తే ఎలాగుంటుంది అక్కడ? కలవరం మనకు కాదు, కలవరం మనకు కాదు, కలవరం శత్రువుల మధ్య కలవరం వచ్చింది. దేవుడు వారి మధ్య దిగాడండి. ఈరోజు మీకు మాట చెప్పనా? ఇంకా ముందుకెళ్తే మీకు మొన్న చెప్పాను, 5 అధ్యాయాలు చెప్పాను. ఒక మాట మీకు యెహోవా వారి మధ్య ఎలా ఉన్నాడో తెలుసా? సేనాధిపతిగా ఉన్నాడు. 5 అధ్యాయం. దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఉన్నాడు. దూసిన, వాట్ ఏ వండర్ఫుల్. మీరు ఊహిస్తున్నారా? నీ దేవుడు నీతో పాటు ఆ ప్రయాణంలో ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా నడుస్తున్నాడు. నువ్వు యుద్ధం చేస్తుంటే ఆయనే మౌనంగా చేతులు కట్టుకొని ఎక్కడున్నావై అని ఆయన గట్ట నువ్వు పాడినట్టు ఆయన గట్ట పాటలు పాడేసి నీ పాటలకు వచ్చి అప్పుడు తదాస్తున్నాయినా దీవెన్నాయినా అలాంటి అన్నాడు కాదు. నువ్వు ఎక్కడున్నా వెతుకక్కర్లేదు. దూసిన ఖడ్గము చేత పట్టుకున్నటువంటి ఒక దోత, ఆయనే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సేనాధిపతిగా ముందున్నాడు. ఇప్పుడు యెహోషువకి ఏం తెలుసా? ఆ రోజు యెహోషువ చూసినటువంటి సేనాధిపతి వారి మధ్య యెహోషువ గమనిస్తూ ఉన్నాడు. అందుకే ఆ వాగ్దానం ఎప్పుడైతే పట్టుకున్నాడో ఏం భయం లేదు, వెళ్దాం, పోరాడదాం, యుద్ధం చేద్దాం, ఖచ్చితంగా దేవుని మాట బట్టి విజయం ఇస్తాడు అనుకుని ప్రయాణం చేసి పోరాడుతుంటే వచ్చాడండి దేవుడు. చూసావు ఎప్పుడైనా అలాగా? నేను చూశాను ప్రయాణంలో. ప్రభా ఇక అనుకుంటే ఏలియాని బలపరిచినటువంటి దేవుడు. చాలు ప్రభువా అన్నాడు ఏలియా. యెజబేలు లాంటి దుర్మార్గురాలకు భయపడిపోతాడు. అలాంటి యెజబేలు లాంటిగా భయపడుతున్న ఏలియాని దేవుడు అద్భుతంగా తన అప్పము తన నిలబడి ఇచ్చి బలపరిచాడు. దేవుని మాట, దేవుని వాగ్దానం. ఎందుకు అలా ఉంటావు యా ఏలియా? నువ్వెందుకు అలా ఉంటావు? లే అన్నాడండి, రైట్ అన్నాడండి. ఏలియా అంతవరకు చెయ్యని పని ఎంత ఫాస్ట్గా పరిగెట్టాడు. ప్రయాణం ఎంత? శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నతమైన నీ కృపలో ప్రతి విజయముని కంకితము నీ సేవలనే కొనసాగేదా సన్నుతించెను సియోను మార్గములో. అంతే కదా, శక్తికి మించిన ప్రయాణం ఉంది. అలా వెళ్తాం. ఒకటి కావాల్సింది దేవుని మాట. రెండవది కావలసినది నీ పక్షాన దేవుడు. ఈ రెండిటిని అక్కడ చూస్తే ఇప్పుడు ఇశ్రాయేలు కలవరపరుస్తున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆకాశము నుండి వడగండ్లు. ఏమండి, ఇదేమన్నా ఊహించారా?
ఊహించారు? ఎప్పుడు వస్తాయి వడగండ్లు? యుద్ధం జరుగుతుంది, ఫుల్ మేఘాలు వచ్చిన తర్వాత బాగా బలమైన గాలిలో వర్షం స్టార్ట్ అయ్యే ముందు టప 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 పడిపోతాయి. యుద్ధ రంగంలో వడగండ్లు ఏంటండి? మనకు వర్షం వస్తే బయట ఉంటావా? పదండ్రా, షెల్టర్లు ఎత్తుక్కుంటాం. ఒక్కసారి వాతావరణం మారిపోయిందండి. నేను మాట చెప్పనా, ఒక్క క్షణంలో దేన్నైనా మార్చగలడు నీ దేవుడు. ఏమైనా చేయగలవు, అంతేనా? కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ తెచ్చుకొందువు, అంతే కదా. ఏమైనా వడగండ్లు రావాలంటే అన్నిటికన్నా పెద్ద వడగండ్లు 30 కేజీలు ఉంటాయట. గూగుల్ చెప్పింది, తల్లి, నాకు కాదు, నాకు తెలియదు, గూగుల్ చెప్తున్నా. అడుగుతుంటే ఏదైనా డౌట్ ఉందనుకో, ఈ వడగండ్లు మ్యాక్సిమం సైజ్ ఎంత అన్నావు అనుకో, అది చెప్తుంది బోల్డని మ్యాటర్లో. జ్ఞానానికి దాని జ్ఞానం కూడా కొంత తోడు. దేవుని ఆత్మక అదొక ఆత్మలో తయారైంది అందరికీ. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఆకాశం నుండి వడగండి. మీరు ఊహించండి, యుద్ధ రంగంలో ఎంతమంది ఉన్నారు? 2 వ్యక్తులు ఉన్నాయి. ఒకరు శత్రువులు, ఒకరు మనవులు. ఏంటండి ఇప్పుడు అటోలు యుద్ధం చేస్తారా, కలిసి చేస్తారా? ఎలా అన్నా నాకు అర్థం అవ్వలేదు. తర్వాత ఆలోచించి మనం దీన్ని చర్చించుకోవాలి. ఎలాగా? అదే కదా, నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ మీద షూట్ చేసినట్టు, ఆ కిర్క్ గారిని చంపేసినట్టు వేల మంది ఉన్నారు. ఆ సేవకుడిని ఆయన ఒక్కడే ఎంత చక్కగా షూట్ చేశారు చూసారా? అంతకంటే మన దేవుడు షూట్ చేయగలడు శత్రువుల్ని. ఆకాశము నుండి వడగండ్లు పడినవి. ఇప్పుడు ఈ నిద్ర ఉన్నామండి, కరెక్ట్గా అతని నెత్తి మీద పడుతుంది, నా నెత్తి మీద పడుతుంది, ఆడు పక్కన ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి. దట్ ఈస్ గాడ్స్ పవర్ అండి. మీకు అర్థం అవ్వాలని మాట చెప్తున్నాను. ఆకాశం నుండి వడగండు రావాలంటే సృష్టిని దేవుడు ఏం చేయాలి? శాసించాలి. సృష్టి మీద అధికారం చలాయించాలి. సృష్టికర్త అయి ఉండాలి. ఈరోజు నీ మీద కూడా ఈ పడాల్సిన వడగండ్లు వాళ్ళ మీద తిప్పుతాండో. చెల్లి అనుకుంటుంది, నువ్వు కరెక్ట్ అన్న అంటుంది. నేను కూడా మా విలియమ్సన్ లాగా చెల్లి అనుకుంటుంది, నువ్వు కరెక్ట్ అనుకుంటుంది. కరెక్టే, అన్న చెప్పాడు కానీ నా మాటలో కరెక్టే. ఎవడితో అయితే యుద్ధం చేస్తూ ఉన్నారో కారణం ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు ఆకాశము నుండి వడగండ్లు ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి తెలుసా? 2 విషయం. మన ప్రయత్నాలతో యుద్ధాలు గెలవలేము. కత్తుట్టుకున్నాడు యెహోషువ. ఈ కత్తి కంటే అక్కడ సేనాధిపతి కత్తికి మంచి పదునుగా ఉంది. అతను వేసిన దెబ్బకి ఆయన అంటాడు, ఆ వడగండ్లతో చచ్చిన వారు ఎక్కువ మంది. ఆ వడగండ్ల కత్తి చేత చచ్చిన వారి కంటే ఇశ్రాయేలీయులు కత్తి చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత. ఇదేదో బాగుంది, ఈ పని ఆయనకి, ఈ డ్యూటీ ఆయనకి అప్పచెప్పితే బాగున్నా ఉందా మనసులో. ఈ పని కూడా అలా కాదు. దేవుడు చేసేవి చాలా బాగా అర్థం చేసుకోవాలి. మన ప్రయత్నాలు లిమిటెడ్, ఇది గమనించుకోవాలి. మన ప్రయత్నాలు జియోలాగా, దేవుని ప్రయత్నాలు అన్లిమిటెడ్. అక్కడ ఇంకా అన్లిమిటెడ్. ఇప్పుడు వాడుతున్నాం కదా నెట్, అన్లిమిటెడ్. ఆ వచ్చిన కాంచి మా వాళ్ళ నెట్ ఇంకా మరి అసలు 1 GB అయితే అది అరగంట కూడా రావట్లేదు. ఇప్పుడు అన్నీ కూడా అన్లిమిటెడ్ నెట్లు కావాలి, అన్లిమిటెడ్ కృపలు కావాలి, అన్లిమిటెడ్ సహాయాలు కావాలి. ఇక్కడ చూస్తే నవ్వు వచ్చింది నాకు. దేవుని హస్తము చేత చచ్చిన వారిని ఎందుకు చెప్పు తెలుసా? కొన్నిసార్లు మన ప్రయత్నాలు, మన ఏమంటారు, ప్లాన్స్ ఫెయిల్ అవ్వచ్చు. బట్ దేవుని ప్లాన్స్ ఫెయిల్ అవ్వకుండా మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు. ఒక 5 నిమిషాలే ముగించేస్తాం. మన ప్రయత్నాల కంటే, మానవ ప్రయత్నాల కంటే దేవుడు ప్రయత్నాలు చాలా ఉన్నతమైనవి. సమస్యను పరిష్కరించుకోవడానికి మన జీవితంలో ఎన్నో చేస్తూ ఉంటాం. అయితే దేవుడు కలవరపరుస్తున్నాడు. ఈ మాటతో ముగిస్తాను. దేవుడు కలవరపరుస్తున్నాడు. మీరు అందరూ నేర్చుకోవడం కోసమే. దేవుడు కలవరపరుస్తున్నాడు. దేవుడు ఆకాశము నుండి వడగండ్లు పంపించాడు. దేవుడు యుద్ధానికి సహాయం చేస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మొత్తం 185,000 మందిని చంపిన దేవదూతల టీంను దించితే ఈ బాధలు ఉండవు కదన్నా. ప్రశ్న రావాలి,
ఈ యెహోషువకి ఎందుకు ఈ బాధలు? 30 కిలోమీటర్లు నడడం, రాత్రులు నడడం, ఈ కష్టం అంతా ఎందుకో? చెప్పండి, ఎందుకో చెప్పాలి. మంచిదే, ఆన్సర్ వస్తే మంచిదే. ప్రభువే ఏసీ వచ్చు కదా, మొత్తం 1,85,000 మందిని వేసిన దేవదూతల టీముని దించితే ఏసీ వచ్చు కదా, వేసారు. మనం ఎందుకంటారు? అంతేనా? ఇంకా దేవుని 2 విషయాలు, అది నిజమే, మీరు చెప్పినవన్నీ వాస్తవాలే. దేవుడు మనల్ని సహకారులుగా చేసుకుంటున్నాడు. వీఆర్ కోవర్కర్స్. అర్థమవుతుందా? దేవుడు ఒక్కడే మహిమ తీసుకోడు, నీకు కూడా బోల్డ్ అంత మహిమను ఆయన తన మహిమను ఎవడికి ఇచ్చేవాడు కాదు. కానీ ఈ భూమి మీద తన సంఘానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వీడికి విలువ వచ్చిందంటే ఈ బతుక్కి ఇక్కడ నిలబడి టిప్టాప్గా గట్టి మాట్లాడుతుండంటే అది కేవలం ఆయన ఇచ్చాడు. వాగ్దానం విలువనిస్తుంది. వాగ్దానం విలువనిస్తుంది. విజయాలే కాదు, విలువను కూడా ఇస్తాయి. గొర్రెలు కాసుకున్నాడు వస్తే గొల్లియాతుని చంపేసిన తర్వాత అతనికి వచ్చిన మరి విలువ ఎంత వచ్చింది? అసూయ పడినంత వచ్చిందని అలా చెప్పాలి మీరు. గొల్లియాతుని చంపిన తర్వాత వచ్చిన విలువ ఎంత అంటే, ప్రతి వ్యక్తి అసూయ పడతాడు, కానీ రాజు అసూయ పడినంత విలువ వచ్చింది. అదే కొంపలు వచ్చింది, అదే రాకూడదు, అదే వచ్చింది. నేను చెప్తున్నమాట, దేవుడు మనతో దేవుడు యుద్ధం చేస్తాడు, నీతో యుద్ధం చేయిస్తుంటాడు. ఎందుకంటే నిన్ను జత పనివాడుగా చేసుకున్నాడు. రెండవది ఇంకోటి నీకు అర్థం కావాలి. ఇప్పుడు నీలో ఏ టాలెంట్ ఉందో తీయాలన్నా బయటికి. నీ టాలెంట్ బయటికి తీయాలి. యుద్ధ రంగంలో నీ టాలెంట్ ఏడో తెలిసిపోద్దురైనా. అక్కడ ఇక్కడ మాటలు కాదు బాబు. పరలోక రాజ్యానికి వెళ్తుంటే ఈ ప్రయాణంలో ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆకలి దప్పులో, అక్కడ నీ టాలెంట్ ఏటో చూస్తాడు దేవుడు. యోబుకి ఎట్టేసి ఇలా కూర్చోండి, పైనుంచి చూస్తాడు. అర్థం మనోడు సంగతి. టాలెంట్ తీస్తాడు. నేను యోబుకి ఎంతవరకు తీసుకెళ్ళాడంటే అంతవరకు తీసుకెళ్ళి దేవుడు నీ సామర్థ్యాన్ని, నాకు ఆ మాట చదువుతుంటే హృదయంలో గొప్ప పులకరింతగా ఉందండి. నాకు ఆ మాట ఎంత ఉద్యమం అనిచిందంటే, దేవుడు ఒక పక్క యుద్ధ రంగంలో ఉన్నాడు, ఓ పక్క యుద్ధం వీళ్ళు చేస్తున్నారు, దేవుడు చేస్తున్నారు. అప్పటికే ఆకాశం నుంచి వడగండ్లు, ఓ పక్క కలవరం. చూస్తుంటే ఆపేయచ్చు కదా యెహోషువ యుద్ధం, ఆపట్లే. యెహోషువ దేవుడిచ్చినటువంటి ఆ సహాయాన్ని పట్టుకొని ఇప్పుడు తన టాలెంట్ కూడా చూపిస్తాడు. కత్తివాత చంపారా వీళ్ళందరూ కూడా వాళ్ళకి వేసారా? దేవుడు వాళ్ళ చేతులు వదిలేసి, కత్తివాత చంపిన వారు వదిలేసి, ఆకాశము నుండి వడగండ్ల చేత చంపిన వారినే ఎక్కువ అని రాసి ఉంటే మనకి ఏ టాలెంట్ కూడా తెలియదు. నేను రాసుకున్న మాట మీకు చెప్తున్నా, నా వెరసలో నేను రాసుకున్న మాట. దేవుడు ఈరోజు నిన్ను ఒక జత పనివాడుగా చేయటానికి ఈరోజు నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడంటే, దేవుడు ఏదైనా చేయగలడు. అరే ఇది చెయ్యరా అంటే చేస్తాను అని తీసుకొని కూర్చుండిపోకూడదు, చెయ్యాలి. నీకున్న టాలెంట్ ఏటో ఈరోజు దేవుని ముందు నువ్వు కనపరచాలి. పాడుతావా? మౌనంగా ఉండద్దు. ఇందాక పాడాడు కదా, మౌనంగా నేను ఎలా ఉండాలి? ఆ దేవుని మాట ప్రకటించగలవా? ప్రకటించాలి. పని చేయగలవా? పని చేయాలి. ఎందుకంటే నీకున్న సామర్థ్యాన్ని మొత్తం దేవుడు బయటికి తీస్తాడు, మొత్తం తీస్తాడు. ఇప్పుడు నీకు సామర్థ్యం ఉంది, నువ్వు సైలెన్స్ ఉంటే ఏమవుతుందో తెలుసా? దేవుడు ఇంకొకడికి అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు ఈరోజు యుద్ధం చేయగలడండి. దేవుని ఆత్మ సువార్త ప్రకటించగలదండి. దేవుడు మనకు సహాయం చేస్తూ మనల్ని ఒక బోరగా వాడుకొని ఎందుకు ప్రకటిస్తున్నాడు? కలలో మాట్లాడగలడు, దర్శనములో మాట్లాడగలడు, ఎవరికైనా త్రోవను నిలబడి గాడిదతో మాట్లాడించగలడు. అలాంటి గాడిదతో మాట్లాడించుకొని పని చేయగలిగిన దేవుడు ఈరోజు మనల్ని పెట్టి గిబియోనులో ఉన్న 5 రాజులతో యుద్ధం చేయటానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు కూడా దేవుని నామాన్ని ఏం చేయాలి తెలుసా? అనేకుల మధ్య నువ్వు కూడా ఘనపరచబడాలి. నా సమయం అయిపోయింది కాబట్టి అంతే. నా ముగింపులో ఒకటే మాట నా జీవితం నేర్చుకుంది. దేవుడు నన్ను జత పనివాడుగా చేసుకుంటున్నాడు. అందుకే ఈరోజు నాకు సహాయం చేస్తున్నాడు, నా బలహీనతలో సహాయం చేస్తున్నాడు. అలసటే వాళ్ళకి
బలహీనతలో సహాయం చేస్తున్నాడు. రెండవది, నా సామర్థ్యాన్ని వెలికి తీస్తా ఉన్నాడు. నీలో ఎంత సామర్థ్యం ఉంది ప్రభు కొరకు, ఎంత పరిగెట్టగలవు. రెండవది, దేవుడు తోడు నీకు అవసరమని నేర్పించడానికి ఆయన వచ్చి సహాయం చేస్తున్నాడు. దేవుని తోడు నీకు అవసరం. మూడవది, దేవుని ఎందుకయ్యా నీవు వచ్చి యుద్ధం చేస్తున్నావు? పాతాళ భైరవుడు హాంఫట్ అంటే వచ్చేతియా? దేవుని తోడు అవసరం అని నీకు నేర్పించాలి. అంతేకాదు దేవుని మీద ఆధారపడడానికి మనకు నేర్పిస్తున్నాడు. ప్రేయర్ గురించి చెప్పినప్పుడు ఈ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నేర్చుకున్నది ఒకే ఒక్క మాట. ఈరోజు ఒక వాగ్దానము చేత పట్టుకొని చీకట ప్రార్థన చేద్దాం. ప్రభువా, అందరూ మోకరించండి. సమస్య, నేను వెళ్తాను ప్రభువా. నువ్వు ముందు అడుగు వేయడంలోనే నీ విజయానికి సూచన. నీవు ముందు అడుగు వేస్తూ ఉంటే నీ దేవుడు హఠాత్తుగా ఆ మధ్య మీరు వారి మీద ఇమ్మీడియట్గా దేవుడు రాబోతున్నాడు. అందరం మోకరిద్దాం. ప్రభువా, మీ మనసులో కళ్ళు మూసుకోండి. దేవా, నీ కోసం మాకు సామర్థ్యం లేకపోయినా నీ మీద ఆధారపడి నీ తోడు కొరకు ప్రభువా, నీ తోడును మేము ఆశ్రయిస్తూ మేము ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ప్రభువా, ఈ ప్రయాణంలో, ఈ యుద్ధంలో నీవే మా పక్షాన ఉంటావని నమ్ముతూ ప్రయాణం చేస్తాం.